ఒక్కసారి చూసుకోండి మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందా లేకపోతే మీ దగ్గరనే ఉందా ఇంకెవరి కన్నా యాక్సెస్ ఉందా చూడండి ఒకసారి వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ రాజ్ అండ్ మనం ఈరోజు వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ మన దగ్గరనే ఉందా లేకపోతే ఇంకెవరికైనా యాక్సెస్ తీసుకున్నారా అనేది ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్గా అయితే చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే కనుక, ఎందుకంటే ఇది చాలామందికి తెలుసు అనుకుంటారు బట్ చాలామందికి తెలీదు. సో అది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను ఎలా అనేసి. సో దానికోసం ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది. సో ఆ చిన్న సెట్టింగ్ ద్వారా వేరే వాళ్ళు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ పర్మిషన్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే తీసేయచ్చు వాళ్ళకి పర్మిషన్ అనేది. సో అది ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు, ఎలా ఇవ్వాలి అనేది సో చెప్తాను ఈ వీడియోలో. సో ఇక అర్థం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ వరకు చూడండి, ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే గ్యారంటీ చూడండి ఓకేనా. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీ యొక్క యూట్యూబ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మన యూట్యూబ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. తర్వాత యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు రైట్ సైడ్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది కదా. సో ఈ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు సెట్టింగ్స్ అనేసి ఉంది కదా. సో ఈ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మేనేజ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో నేను ప్రజెంట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయటం లేదు, మళ్ళీ ట్రై అనదర్ వే. సో నేనైతే లాగిన్ అవుతున్నాను. సో చూసుకోవచ్చు ఎస్. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఒక కోడ్ వచ్చేసింది, 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నమాట. సో అలా లాగిన్ అవుతున్నాను. సో 62 ఓకే, లాగిన్ అయ్యాను. సో చూసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది సెక్యూరిటీ పర్పస్ కోసం. సో గూగుల్ ఆథెంటికేటర్ యాప్ నుంచి లాగిన్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను గూగుల్ ఆథెంటికేటర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఒక పాస్వర్డ్ అయితే వచ్చేసింది. సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ లాగిన్ అయితే కన్ఫర్మ్ చేసింది అన్నమాట. అంటే ఇది నేనేనా లేకపోతే వేరే వారా అనేసి. సో ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నేను మీకు మళ్ళీ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ మేనేజ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి ఈసారి. సో ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు మీ యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేస్తున్నారు అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో యూ అంటే మనం అన్నమాట, ప్రైమరీ ఓనర్ లాగా ఉన్నారా, మీరు ఎలా ఉన్నారు చూసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ కింద వేరే యూజర్స్ కూడా ఉన్నారు, చూసుకోవచ్చు. ఇదైతే మా రిలేటివ్స్ యొక్క డివైస్ అన్నమాట, రిలేటివ్స్ యొక్క మెయిల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడ ప్రైమరీ ఓనర్ లాగా పెట్టుకోవచ్చు, నేను ట్రాన్స్ఫర్ చెయ్య. ఓకే, ఓనర్ లాగా పెట్టుకోవచ్చు, మేనేజర్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక అంటే మీరు యాడ్ చేయకుండా వేరే వారు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక సింపుల్గా ఈ రెక్స్ అనే దాని మీద ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి తీసేసేయండి. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తాను చూడండి. ఓకే, చరణ్ రాజ్. ఓకే, ఇప్పుడు మనం నా వేరే ఈమెయిల్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ రోల్ అంటే ఓనరా మేనేజరా. సో నేను ఓనర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎవరికి చూడండి ఎవరికి పడితే వారికి ఓనర్ అథారిటీ ఇవ్వకండి. మేనేజర్ అథారిటీ, ఓనర్ కాదు. ఒకవేళ మీరు మేనేజర్ అథారిటీ ఇచ్చారనుకోండి,
7 డేస్ తర్వాత వాళ్ళని వాళ్ళే ప్రైమరీ ఓనర్ లాగా మార్చేసుకొని మేము మీకు యాక్సెస్ తీసేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను ఎప్పుడైనా చాలా మందికి ఓనర్స్ అనే ఇస్తాను, ఇన్వైట్ చేస్తాను. సో ఇన్వైట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫోన్లో వాళ్ళకి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో నేను మెయిల్ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకుంటే నా యొక్క ఇంతకుముందు చేసిన దానికి ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకుంటే గూగుల్ డాష్ మై డాష్ బిజినెస్ నో రిప్లై అనేసి వచ్చింది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే యాక్సెప్ట్ ఇన్విటేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఎవరైతే మీరు ఇన్వైట్ చేశారో వాళ్ళు కూడా మీ యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకోవచ్చు, వాళ్ళు తీసేసుకోవచ్చు, అంటే వాళ్ళంతా వాళ్ళు లెఫ్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు కూడా వాళ్ళని లెఫ్ట్ చేయవచ్చు. ఎలా చెప్తాను వినండి. ఇప్పుడు మళ్ళీ మేనేజ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఓనర్ అనేసి వచ్చింది. బట్ అనుకోండి ఒకవేళ ఇతనెవరో నాకు తెలీదు ఉన్నారనుకోండి, ఇక్కడ ఎక్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ మీద క్లిక్ చేసేసేయండి. సింపుల్గా ఎవరైతే అన్నోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళని అలా రిమూవ్ చేసేసేయండి. ఒకవేళ వారు గనక ఓనర్ అయితే 14 డేస్, మేనేజర్ అయితే 7 డేస్కి పైగా ఉంటే మీరు వాళ్ళని ప్రైమరీ ఓనర్ లాగా చేంజ్ చేసేయచ్చు అన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది అన్నమాట. సో ప్రతి ఒక్కరు చూసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ ఎవరెవరి దగ్గర ఉందో. అండ్ ప్రజెంట్ నాదైతే నా దగ్గర అండ్ ప్లస్ మా రిలేటివ్స్ ఫోన్లో అయితే ఉందన్నమాట. అండ్ మీ ఛానల్ ఎవరి దగ్గర ఉంది, మీ దగ్గరనే ఉందా ఇంకెవరి దగ్గర నన్ను ఉందా ఒకసారి అయితే చూసుకోండి, వెంబడే చూసుకోండి. ఎందుకంటే హ్యాకర్స్ చాలా ఫాస్ట్ ఉంటారు కదా, వాళ్ళకన్నా ఫాస్ట్ మనం ఉండాలి కదా. సో ఇక్కడ చూసుకోండి, ప్రతి ఒక్కరైతే చూసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా చాలా మందికి తెలీదు. సో నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్తాను. అండ్ ఇక ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. సో వెంటనే మేము ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.